హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను విటమిన్ సి పుష్కలంగా ఉండే చింత చిగురు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు: టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ శనగపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 3 ఉల్లిపాయలు, 100 గ్రామ్స్ చింత చిగురుని ఇలా మెదిపి అందులో కాడలు లాంటివి ముదిరినవి ఏమైనా ఉంటే తీసివేయాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ శనగపప్పు, అందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా నలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. వీటన్నింటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉల్లిపాయలు కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు మగ్గిపోయాయి. అందులోనే ఇందాక మనం పెట్టుకున్న చింత చిగురుని వేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది కొంచెం అడగంటకుండా నేను 1/2 టీ గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకుంటే చింత చిగురులో ఇదిగోండి ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన చింత చిగురు కర్రీ రెడీ అండి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.